అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో వస్తుంది. ప్రతి డౌట్ కూడా క్లియర్ చేయడానికి మన ఛానల్ ముందుంటుంది. కాబట్టి మీకు తెల్ల రేషన్ కార్డు వచ్చే వరకు తెల్ల రేషన్ కార్డుకు ఎలా రాకుంటే ఏం చేయాలనే అంశాల మీద కూడా వీడియోస్ వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుంటే మీ ఫ్రెండ్స్‌కు, మీ రిలేటివ్స్‌కు షేర్ చేయండి. ఇక వివరాలకైతే తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడ షెడ్యూల్ చూస్తే జనవరి 26 నుంచి ఇది కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తారు. క్షేత్రస్థాయిలో గ్రామ సభల ద్వారా క్షుణ్ణంగా పరిశీలించేది దాదాపు లక్షలాది దరఖాస్తులు పరిశీలిస్తారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోనే ఆధారంగానే పంపిణీ చేస్తారు. మరి ప్రజాపాలన అర్జీలని తీసుకుంటారా లేదా అనేది ఇంకా సందేహంగానే ఉంది. ఇక షెడ్యూల్ చూస్తే జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు అటు ప్రజాపాలనలో సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారందరి ఇంటికి వెళ్ళి మరి ఇక్కడ సర్వే చేస్తారు. ఇక జనవరి 21 నుంచి 24 మధ్య ఎండిఓ, ఎంఆర్ఓ, గ్రామస్థాయి అధికారులు మరియు గ్రామ సభలు, మండల స్థాయి అధికారులు, గ్రామ సభల ఆధ్వర్యంలో మరి 21 నుంచి 24 మధ్య వార్డు సభల్లో రేషన్ కార్డులకు ఎవరు అర్హులు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తిస్తారు. ఒక రఫ్గా లిస్టు కూడా తయారు చేస్తారు. ఇక జనవరి 21 నుంచి 25 మధ్య అర్హులను కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కంప్యూటర్లో ఎక్కిస్తారు. ఇక 26 జనవరి నుంచి ఈ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే షెడ్యూల్ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో కనీసం సగానికి పైగా పేర్లు ఇక్కడ గ్రామాల్లో ప్రకటించిన లిస్టులో లేకపోవడం, వారింటిని సర్వే చేయకపోవడం అయితే ఆందోళనకు గురవుతున్నారు. మరి రేషన్ కార్డుల్లో పేర్లు లేని వారు ఏం చేయాలి? ఏ ప్రాతిపదికన లిస్టును విడుదల చేశారు? మళ్ళీ మరో లిస్టు వస్తుందా? ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో వ్యక్తుల పేర్లు చేర్చడం, తొలగించడం ఎలా అన్న విషయాలపై కూడా క్లారిటీ లేక జనం అయితే సతమతమవుతున్నారు. కనీసం ప్రజాపాలన దరఖాస్తులైనా పరిగణలోకి తీసుకోవాలని, లేదంటే ఈ సర్వేలోనే మాకు కొత్తగా అప్లికేషన్ తీసుకొని తమ పేర్లను చేర్చేందుకు అవకాశం ఇవ్వాలని అర్హులందరూ కూడా కోరుతున్నారు. ఇక మరోవైపు మరి కొత్త రేషన్ కార్డుల అర్హుల ఎంపికపైన ప్రజల్లో అనుమానాలు అయితే ఉన్నాయి. లబ్ధిదారుల జాబితా ఒకటి మాత్రమే ఉంటుందా, లేక విడతల వారీగా ఉంటుందా? జనవరి 26 తర్వాత కూడా కొత్త కార్డులు జారీ అవుతాయా, కావా? మా కొత్త అప్లికేషన్లు తీసుకుంటారా లేదా అన్న అంశాలపై కూడా స్పష్టత కనబడింది. ఈ విషయంపై అటు పౌర సరఫరాల శాఖ కానీ, ఇటు ఎంపీడీఓలు కానీ, ఇటు ఎంఆర్ఓలు కానీ ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ప్రజలకు ఎలాంటి కరెక్ట్ సమాధానం అయితే ఇవ్వడం లేదు. మరి దీంతో ఇప్పుడు విడుదలైన జాబితానే ఫైనల్ అయి ఉంటుందని కొందరు అనుమానంతో నిరాశ చెందుతున్నారు. కానీ ప్రభుత్వం అయితే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్తుంది. మీకు ఎవరైనా రేషన్ కార్డు లేకుండా అర్హులైనా కానీ మీకు రేషన్ కార్డుకు ఆన్లైన్లో పేరు లేకుంటే వెంటనే మీ ప్రజాప్రతినిధులకైనా తెల్ల కాగితం మీద అప్లికేషన్ ఇవ్వండి, మీ గ్రామ కార్యదర్శికి అప్లికేషన్ ఇవ్వండి, ఎంపీడీ ఆఫీస్లో స్పెషల్ కౌంటర్ పెడుతున్నాం అక్కడ అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి కానీ ఎక్కడ పోయినా ఎవరు కూడా రెస్పాండ్ కావడం లేదని ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వెంటనే ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీస్లో కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వారి కోసం స్పెషల్ కౌంటర్ పెట్టి వైట్ పేపర్ మీద రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకొని వెంటనే వాటిని ఆన్లైన్ చేసి వారింటిని కూడా సర్వే చేసి వారికి కూడా 26వ తేదీ లోపే రేషన్ కార్డుల అర్హత లిస్టులో పెట్టాలని చెప్పేసి వారికి కూడా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక దీని విషయంలో చూస్తే ప్రభుత్వం ఈ న్యూస్ పేపర్లో న్యూస్ అయితే వచ్చింది. ఇది మరి అన్ని రాష్ట్రం మొత్తం అన్ని మండలాల్లో జరుగుతుందో లేదో కానీ ఇక్కడ సంగారెడ్డి జిల్లా నుంచి అయితే ఇక్కడ న్యూస్ రావడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రేషన్ కార్డుల మంజూరు ప్రకటనతో పేదల్లో చిగురించిన ఆశలు, ప్రభుత్వ ప్రకటనతో సర్వత్రా హర్షం, పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమంటూ ఇక్కడ న్యూస్ అయితే వచ్చింది. మరి అన్ని మండలాల్లో, అన్ని జిల్లాల్లో మరి పంచాయతీ కార్యదర్శులు మరి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకుంటున్నారా లేదా, ప్రభుత్వం అన్ని గ్రామ కార్యదర్శులకు ఈ ఆదేశాలు జారీ చేసిందా లేదా అనేటువంటి అంశాల మీద అయితే క్లారిటీ లేదు. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో అయితే గ్రామ కార్యదర్శులకే ఇంకా కొత్తగా ఎవరైనా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వారందరూ వైట్ పేపర్ మీద రాసైనా గ్రామ కార్యదర్శికి అప్లై చేసుకోండి అని ఇక్కడ చెప్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వలస వెళ్లిన పేదలు తిరిగి గ్రామాలకు వస్తున్నారు. జనవరి 26న రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో తెల్ల రేషన్ కార్డులపై ఆశలు పెంచుకున్నారు. దాదాపు సంగారెడ్డి జిల్లాలో మరి ఎవరైనా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే గ్రామ కార్యదర్శికి అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంతోమంది పేదలు రేషన్ కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, మీ సేవ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేయడంతో గ్రామాల్లో అధికారులు దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు సమాచారం. మరి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులకు అర్హులైన వారు ఆధార్ కార్డుతో పాటు దరఖాస్తు ఫారం తీసుకునేందుకు అయితే ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ సంగారెడ్డి నుంచి అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇక పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి నిరుపేదల నుంచి దరఖాస్తు స్వీకరించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న పేదలు అర్హులా కాదా అని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అనంతరం ఆన్లైన్ అయిన వారి పేర్లను గ్రామ సభలో ప్రకటిస్తారు. పట్టణ, గ్రామ స్థాయిలో దరఖాస్తు స్వీకరించి రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి సర్వే తీరును కూడా సమీక్షిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా సర్వే చేసి అర్హులైన వారిని గుర్తించాలని ఆదేశాలు ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రభుత్వం పంపిణీ చేసే సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి. కాబట్టి గ్రామాల్లో ఈ రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా గ్రామ కార్యదర్శులకే ఈ రేషన్ కార్డుల కొత్త దరఖాస్తులు తీసుకోమని ఆదేశాలు ఇస్తే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరి గ్రామ కార్యదర్శులకి ఈ ఆదేశాలు జారీ చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇక రిపబ్లిక్ డే రోజే 4 పథకాలు అమలవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీ పథకాలు ఉంటాయి కాబట్టి
అందరూ కూడా ఈ వారం రోజులు కొంచెం యాక్టివ్‌గా ఉండండి. మీ గ్రామాధికారులతో టచ్‌లో ఉండండి. తద్వారా మీకు ఈ పథకాలు లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్తుంది. ఈ విధంగా కొత్తగా అప్లై చేసుకున్న వారి కోసం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఇది దాదాపు సంగారెడ్డి జిల్లాలో అయితే అమలవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇతర జిల్లాల్లో అమలవుతుందో లేదో తెలుసుకొని నేను చెప్తాను. మీరు కూడా మీ గ్రామ కార్యదర్శిని కలవండి. వైట్ పేపర్ మీద రాసిచ్చినా సరిపోతుంది. కాబట్టి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థాంక్ యూ.